సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగింది. రాకెట్ లాంచర్లతో ఒక్కసారిగా క్యాంప్ పై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. వారి దాడికి ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపాయి. कौन बोटले फोकाय बा हाय अदरे फोराय बारे ना नले हीरो अदरे ना नहीं कर पा रहा है बोया पूरी मोरू अदरे नहीं कर సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగింది. రాకెట్ లాంచర్లలో ఒక్కసారిగా క్యాంప్ పై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. వారి దాడికి ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపాయి. कौन बोटले फोकाय बा हाय अदरे फोराय बारे ना नले हीरो अदरे ना नहीं कर पा रहा है बोया पूरी मोरू अदरे नहीं कर रिकॉर्डिंग कर रहा है तर घाट के रिकॉर्डिंग कर दे लो घाट पार्टी भाई नहीं कर ले अरे बिदर को फर करे ये तो फोकाय लेना आओ दाइवट फोकाय कौन बोटले फोकाय बा हाय अदरे फोराय बारे ना नले हीरो अदरे ना नहीं कर पा रहा है बोया पूरी मोरू अदरे नहीं कर रिकॉर्डिंग कर रहा है तर घाट के रिकॉर्डिंग कर दे लो घाट पार्टी भाई नहीं कर ले अरे बिदर को फर करे ये तो फोकाय लेना आओ दाइवट फोकाय कौन बोटले फोकाय సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగింది. రాకెట్ లాంచర్లలో ఒక్కసారిగా క్యాంప్ పై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. వారి దాడికి ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపాయి. సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగింది. రాకెట్ లాంచర్లతో ఒక్కసారిగా క్యాంప్ పై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. వారికి దాడికి ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరిపాయి. ఇక సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టుల దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుండి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. స్వర్లక్ష్మి మనం చూడొచ్చు. కొద్దిసేపటి కిందటనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని సిఆర్పీఎఫ్ క్యాంప్ పై మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి అయితే చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా వందలాది మంది మావోయిస్టులు సాయుధులు మొత్తం కూడా తుపాకీ గుండ్ల వర్షం అయితే కురిపించారు. అంతేకాకుండా ర్యాకెట్ లాంచర్లు లోన ఉన్నటువంటి భద్రతా బలగాలపై ర్యాకెట్ లాంచర్లు కూడా విసినటువంటి విజువల్ మనం స్పష్టంగా చూడొచ్చు. భారీగా కూడా కాల్పులు చేసుకుంటూ ఆ క్యాంపు వైపు చుచ్చుకొచ్చినటువంటి ప్రయత్నం చేశారు. ఈలోపే తెరపైపు సంబంధించిన బలగాలు కూడా తేరుకున్న పరిస్థితి, వాళ్ళు కూడా ప్రతి దాడి కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళపై అంటే మావోయిస్టులపై కూడా వీళ్ళు తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు. మరో పక్క మావోయిస్టులు కూడా అదే విధంగా ర్యాకెట్ లాంచర్లు ఉపయోగించినట్టు విజువల్ మనం చూడొచ్చు. క్యాంపు లోన వైపు కూడా ర్యాకెట్ లాంచర్లు దూసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి అక్కడ పూర్తిగా కూడా నారాయణపూర్ అంటే ఇదంతా కూడా అంబూజ్బాడ్ అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సేఫ్ జోన్. ఆ సేఫ్ జోన్ పై దాదాపుగా వరుసగా కూడా ఎదురు కాల్పులు చేస్తున్నారు. దాదాపుగా 10ల సంఖ్యలోనే మావోయిస్టులు అక్కడ చనిపోయిన నేపథ్యంలో ప్రతీకార చర్య నేపథ్యంలో అడవిలోకి వచ్చినప్పుడు పోలీసులపై దాడులు కాకుండా నేరుగా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఎక్కడైతే క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో ఆ క్యాంపులపై దాడి చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్న నేపథ్యంలో మావోయిస్టులు భారీ ఎత్తున దాదాపుగా 500 నుంచి 600 మంది కూడా ఒక్కసారిగా వచ్చి ఆ క్యాంపు పై దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే మామూలుగా మావోయిస్టుల దాడి అంటే అర్ధరాత్రి పూట లేదంటే చీకటి సమయంలో కూడా క్యాంపులపై దాడి చేసేది, కానీ అట్ట కాకుండా పట్టపగలు పూర్తి స్థాయిలో కూడా వచ్చి
దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పట్టపగలు ఆ క్యాంపు సిఆర్పిఎఫ్ క్యాంప్ అంటే దాదాపుగా దాంట్లో వేలల్లో క్యాంపు సంబంధించిన సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటే అయితే ఆ బలగాలపై ఒక్కసారిగా వచ్చి దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయి కూడా వచ్చినటువంటి మావోయిస్టులు అందరూ కూడా వెపన్లతో పాటు ర్యాకెట్ లాంచర్లు ఉపయోగించారని చెప్పేసి కూడా అక్కడ సిఆర్పిఎఫ్ సంబంధించిన బలగాలు చెప్తున్నాయి. ఎవరు నష్టపోలేదు, ఇటు మావోయిస్టులు కానివ్వండి అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఎవరు నష్టపోలేదు. కానీ పూర్తి స్థాయిలో కూడా క్యాంపు లోన ఏదైతే ఉందో లోనకు మాత్రం భారీ ఎత్తున కూడా ర్యాకెట్ లాంచర్లు వదిలిన పరిస్థితి కాబట్టి చాకచక్యం కూడా వాళ్ళందరూ తప్పించుకుంటే దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. క్యాంప్ లో ఆ సిఆర్పిఎఫ్ సంబంధించిన బలగాలు మొత్తం కూడా వాళ్ళు మావోయిస్టులు చేస్తుంటే దాడిని తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. స్పష్టంగా మనం విజువల్ కూడా చూడొచ్చు. ఒక పక్క కాల్పులు చేసుకుంటూనే మరో పక్క ర్యాకెట్ లాంచర్లు కూడా మావోయిస్టులు ఉపయోగించిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ దాడిని ప్రతిఘటించాయి. వాళ్ళపై కూడా కాల్పులు చేసినటువంటి పరిస్థితి మనం చూసిన నేపథ్యంలో ఎవరికైతే నష్టపోలేదు కానీ మావోయిస్టు 600 మంది దాదాపుగా క్యాంపులపై దాడి చేశారని చెప్పేసి మరీ దాడిలోకి పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో కూడా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు ఏవైతే ఉన్నాయో క్యాంపులు మొత్తం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత కూడా పెంచారు. అంతేకాకుండా ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా కూడా భారీగా కూమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా జరిగినటువంటి ఈ దాడి అయితే అర్ధరాత్రి పూట కాకుండా పట్టపగలు చేసినటువంటి దాడి నేపథ్యంలో మావోయిస్టులకి ఇంత ధైర్యం ఏ విధంగా వచ్చింది. పూర్తి స్థాయిలో డే టైంలో దాడి చేయడానికి భారీగా కూడా వెపన్స్ తీసుకుని ఎట్లా వచ్చారు, వీళ్ళకి వెపన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే దాని మీద కూడా ఆరాధిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే క్యాంపులు ఉన్నాయో క్యాంపులు మొత్తం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అంతేకాకుండా భారీ స్థాయిలో కూడా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక భయంకరమైన వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిగా మనకు కనపడుతుంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.